సర్దార్ సర్వాయి పాపన్నగారు వరంగల్ జిల్లా తరికొండ సమీపంలోని లింగంపల్లి గ్రామంలోని గౌడ కుటుంబంలో జన్మించారు. చిన్ననాటి నుంచే జమీందార్లు మొఘల్ పాలకులు ప్రజలపై చేస్తున్న అణచివేతలు ఆయన కళ్ల ముందు చూశారు. ప్రజల కోసం పోరాడాలని నిర్ణయించుకున్నారు. తరికొండలో కోట కట్టించి సుమారు 1200 మంది సహచరులను కూడగట్టుకున్నారు. ధనికుల కోటలపై దాడి చేసి సంపదను పేదల మధ్య పంచిపెట్టారు. ఆయన కేంద్రం ఖిలాషాపూర్ వరంగల్గా ఉంది. 1708వ సంవత్సరంలో పాపన్నగారు వరంగల్, భువనగిరి, గోల్కొండ కోటలను ఆక్రమించి మొఘల్ అధికారాన్ని సవాలు చేశారు. ఆయన ధైర్యానికి మెచ్చిన మొఘల్ చక్రవర్తి బహదూర్ షా ఆయనకు గౌరవ వస్త్రము ర్యాబ్ ఆఫ్ ఆనర్ ఇచ్చాడు. కాని కొంతమంది అధికారుల కుట్రలతో చక్రవర్తి ఆగ్రహించి యూసుఫ్ ఖాన్ను పాపన్నను హతమార్చమని ఆదేశించాడు. చివరికి యుద్ధంలో పాపన్నగారు వీరోచితంగా మరణించారు. ఆయన మొదటి తెలంగాణ విప్లవ వీరుడు. మొఘల్ అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన ప్రజానాయకుడుగా చరిత్రలో నిలిచిపోయారు.